అందరికీ నమస్కారం. నిహారిస్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు మై పీస్ఫుల్ వరల్డ్. మనం ఎంతవరకు ప్రకృతితో కలిసి నడుద్దాం అనే అంశంపై చాలా విషయాలు నేర్చుకున్నాం. లాస్ట్ వీడియోలో నదీ ప్రవాహం గురించి వీడియో చేశాను. ఈరోజు మనం పర్వతాలు, స్థిరత్వం దాని గురించి నేర్చుకుందాం. ప్రకృతిలో ప్రతి అంశం కూడా మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. పర్వతాలు వేల సంవత్సరాలుగా ఒకే చోట నిలబడి ఉంటాయి. వర్షాలు వచ్చినా, గాలులు వీచినా, ఋతువులు మారిపోయినా అవి తమ స్థిరత్వాన్ని కోల్పోవు. అందుకే పర్వతాలు మనకు దృఢత్వం మరియు సహనాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనల్ని కదిలించాలని ప్రయత్నం చేస్తాయి. కానీ పర్వతంలా స్థిరంగా నిలబడగలిగితే ప్రతి తుఫాను కూడా జీవితంలో తాత్కాలికమేనని అర్థమవుతూ ఉంటుంది. పర్వతాలు ఎత్తు అనేది ఒక్క రోజులో ఏర్పడలేదు. చిన్న చిన్న మార్పులు, అనేక సంవత్సరాల ప్రయాణం దానిని ఆ స్థాయికి తీసుకుని వెళ్ళాయి. అలాగే మన విజయాలు కూడా ఒకేసారిగా రావు. ప్రతిరోజు చేసేటటువంటి చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద ఫలితాలకు పునాదిగా అవుతాయి. కాబట్టి పర్వత శిఖరాన్ని చేరుకోవాలి అంటే చాలా ఓర్పు అనేది అవసరం. అడుగడుగునా ముందుకు సాగాలి. జీవిత లక్ష్యాలు కూడా అలాంటివే. తొందరపడకుండా, ఆగకుండా మన మార్గంలో కొనసాగితే గమ్యం చేరుకోవచ్చు. పర్వతాలు మనకి ఇంకో విషయాన్ని కూడా చెప్తాయి. ఎంత ఎత్తుకి ఎదిగినా తమ మూలాలని ఎప్పటికీ మర్చిపోవు. మనం కూడా ఎంత ఎదిగినా మన వినయము మరియు మన విలువల్ని కాపాడుకోవాలి. కాబట్టి పర్వతాలను చూసినప్పుడు వాటి అందాన్ని మాత్రమే కాదు, అవి నేర్పే పాఠాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పర్వతాలు మనకు నేర్పించేటటువంటి స్థిరత్వం, ఓర్పు, దృఢ సంకల్పం, ఇటువంటి లక్షణాలని మనం అలవాటు చేసుకుని లేదా అలవరుచుకుని మనం జీవితంలో ముందుకు సాగినట్లయితే మరి మన జీవితాన్ని స్థిరంగా ముందుకు నడిపించుకోవడానికి అవి ఎంతో దోహదం చేస్తాయి. ఈ చిన్న వీడియోలో ఇవన్నీ మనకి తెలిసినటువంటి అంశాలే అయినప్పటికీ మరొకసారి పునరాలోచించుకుంటారని ఈ వీడియోల ద్వారా ఈ అంశాలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకృతితో కలిసి నడుస్తూ బలంగా, స్థిరంగా జీవించడం నేర్చుకుందాం. ముందుకి సాగిపోదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ముఖ్యమైనటువంటి అంశంతో మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. అందరికీ ధన్యవాదములు.